ఈ రాచకొండ లచ్చన్న చప్పట్లు కొడితే నిండు పున్నమి రాత్రి కూడా కటిక అమావాస్య అయిపోతురా. అట్టంటూ నేను తెలిసి కూడా ఆడు రెచ్చిపోతున్నాడంటే ఇంకా చక్రధర్రావు బతికుంటానికి వెళ్ళలేదు. ఏయ్ దున్నపోతులారా, ఆ చక్రధర్రావు గడి గుండెకాయ కోసుకొచ్చి మందులో నలుచుకోవడానికి నాకు చేతిలో పెట్టండి. థ్యాంక్ యూ అలెగ్జాండర్. ప్రతి శుక్రవారం ఈ గుడికొచ్చి కనకదుర్గ పూజ చేయటం నాకు అలవాటు. రా, నువ్వు కూడా దండం పెట్టుకుంది. కానీ మీరు వెళ్ళండి, మేము ఇక్కడే ఉంటాం. ఓ, మీకు ఆత్మవిశ్వాసమే దేవుడు కదూ. ఇక్కడే ఉండండి. వద్దు, నేను ఇంకా బతకను. చూసావా అలెగ్జాండర్, ఆ లచ్చన్న నన్ను అవిటివాణిగా చేయటమే కాదు, నా అంతు కూడా చూస్తున్నాడు. అలెగ్జాండర్, వాణ్ణి మళ్ళీ కూలివాడిగా చేసి నా కాళ్ళ దగ్గర పడేయమని అడిగాను నిన్ను. కనీసం నా ఫోటో దగ్గర నా పడేవాడిని. అలెగ్జాండర్, నాకు స్నేహితుడివి, కొడుకువి, నా వారసుడివి నువ్వు. ఎంతైనా ఒకప్పుడు సక్రం తిప్పినోడు కదా అని జాలిపడి ప్రాణాలతో వదిలిపెడితే ఆ కొడుకు నా మీద ఇరుసుకుపడ్డాడు రా. పోనీలే పాపం గంజాయి మొక్కకే కదా కక్కుర్తి పడుతున్నాడు అనుకుంటే ఓయబ్బో పెద్ద హీరోలో ఫీల్ అయిపోయి ఓవర్ స్పీడ్ లో వెళ్ళిపోయాడు. ధమాల్ బాల్చి తన్నేశాడు. రేయ్, కీర్తిశేషులు చక్రధర్రావు గారి ఆత్మశాంతి కోసమని 2 నిమిషాలు మౌనం వహించండి రా. బావా, 2 నిమిషాలు కాదు, 2 రోజులు మౌనం పాటించినా ఆయన ఆత్మశాంతి ఇచ్చుదంటే నాకెందుకో నమ్మకం కుదరట్లేదు. చూడు బాబు, నీ టైం ఏదో బాగుంది కదా అని ఏరికనెక్కి ప్రజలను ఉద్దేశించి ఓ ఎదవనా కొరకల్లారా అంటే సప్పట్లు కొడతారా? చెప్పు కొడతారట. మైనస్ మాటలు మాట్లాడేవంటే మట్టాసైపోతా నా కొడక. నీకు తెలియదులే బావా, ఆ చక్రధరరావు సామ్రాజ్యానికి ఇప్పుడు చాకు లాంటి కుర్రోడు చక్రవర్తి అయ్యాడట. మన స్థావరాలని ధ్వంసం అంటే ఆడి మహిమే. అతని పేరే అలెగ్జాండర్. ఆవకాయ బద్ద. ఎట్ట కొత్తగా మీసాలు రావడం మొదటి కుర్ర నా కొడుకులకి కుక్క బిస్కెట్లు వేస్తే చాలు కిక్కురు మనకుండా తోకాడించకుండా కాళ్ళకాడ పడి ఉంటారు. బాబా బాబా, నువ్వు కొట్టనంటే నీకు విషయం చెప్తా. కొట్టలే చెప్పు. ఆ అలెగ్జాండరు సామాన్యుడు కదట బాబా. ఎడం చేత్తో 10 మందిని, కుడి చేత్తో 10 మందిని మట్టి కల్పించగలడట. ఆహా, ఆ జోరు, ఆ స్పీడు, ఆ స్టైలు, ఆహా ఓ అట్టగా కొట్టి కొట్టి నా బుగ్గలు నా ఈపు బూరెల్లా ఉబ్బిపోతున్నాయి బావా. నాకు కొట్టననే మాట చిదా బావు, నువ్వు చేసే పని. లేకపోతే రా, ఒక్క ముక్కలో చెప్పరంటే ఆంజనేయ దండకం చదువుతావా? తాసుపాం పడగిప్పి బొస్సు మంది కదా అని పానపాం కస్సుమని తోక మీద లేచి బుస్సుమని పోయి తుస్సును పడుకుందంట. అట్టుందని చెప్పేది అలెగ్జాండర్ గారి గురించి చదవాని. సరేలే, ఆడెక్కడున్నాడో ముందు పట్టుకోండి. మందో మొక్కో సక్కని సొక్కో ఏది కావాలంటే అది పడేసి మన పంజరంలో పెంచుకుందాం. ఏంటి బావా, పెంచుకోవటానికి ఆడేమన్నా రామశీలకు అనుకున్నావా, చెవుల పిల్ల అనుకున్నావా? పెద్ద పులి ఆడు నీతో రాజు పట్టం ఏంటి బావా? నాకు నమ్మకం లేదు.
అట్ట క్వశ్చన్ మార్క్ ఫేస్ పెడతా విడరా. నేను యమధర్మరాజుకి బిగ్ బ్రదర్ని. ఇక్కడ చిట్టికేశానంటే ఆడింట్లో 7 లెగిసిపోద్ది. సార్ అలెగ్జాండర్ గారిని నేను రమ్మనని చెప్పండి రా.